నమస్కారం అండి. ఆస్ట్రల్ ట్రావెల్ సూక్ష్మ శరీరయానము. మనము ధ్యానం చేస్తే ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాము అని అంటాము. ఆస్ట్రల్ బాడీతో చేసే ప్రయాణమునే ఆస్ట్రల్ ట్రావెల్ అంటాము. ఆస్ట్రల్ బాడీ అంటే ఏమిటి అన్నది తెలుసుకుందాము. మనందరికీ అంటే ధ్యానం చేసేవారికి, చెయ్యని వారికి అందరికీ ఆస్ట్రల్ బాడీ ఉంటుంది. ఉదాహరణకి, మనం మంచం పైన నిద్రించినప్పుడు మన భౌతిక శరీరం మంచం పైన ఉంటుంది. కానీ మనము అనేక ప్రదేశాల్లో తిరుగుతాము. ఎలా అంటే సూక్ష్మ శరీరంతో తిరుగుతాము. మనము ఎక్కువ చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన సూక్ష్మ శరీరం చలితో వణికిపోయిన అనుభవం వస్తే, మంచం పైన ఉన్న మన భౌతిక శరీరం కూడా చలితో వణుకుతుంది. అలాగే మనం ఎక్కువ వేడిగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన భౌతిక శరీరానికి ఉక్క పెడుతుంది. శరీరం అంతా వేడెక్కిన అనుభవం కలుగుతుంది. మనం మెట్లపై నుంచి దిగుతున్నప్పుడు తొట్టుబాటు కలిగి ముందుకు తూలినట్లుగా అనిపిస్తే, మంచం పైన ఉన్న మన భౌతిక శరీరం కూడా తుళ్ళి పడుతుంది. ఇలా అనేక రకాలైన సూక్ష్మ శరీరంతో పొందే అనుభవాలు భౌతిక శరీరం పైన ప్రభావం చూపిస్తాయి. సూక్ష్మ శరీరానికి మరియు భౌతిక శరీరానికి మధ్య సిల్వర్ కార్డ్ అనే ఒక కాంతి తీగ ద్వారా కనెక్షన్ ఉంటుంది. పిల్ల పుట్టినప్పుడు పిల్ల బొడ్డుకి తల్లికి ఏ విధంగా కనెక్షన్ ఉంటుందో, అదేవిధంగా మన భౌతిక శరీరం యొక్క బొడ్డుకి మరియు సూక్ష్మ శరీరం యొక్క బొడ్డుకి కనెక్షన్ ఉంటుంది. ఈ తీగ ద్వారా సూక్ష్మ శరీరం అనుభవాలు భౌతిక శరీరానికి కూడా కలుగుతాయి. కలలో ఈ సూక్ష్మ శరీర అనుభవాలు గాఢంగా ఉన్నవి బాగా గుర్తుంటాయి. తక్కువ గాఢతతో ఉన్న అనుభవాలు గుర్తుండవు. ధ్యానంలో ఎక్కువ ఎరుకతో, జాగరూకతతో, అవేర్నెస్గా ఉంటాము. కాబట్టి ఈ సూక్ష్మ శరీర అనుభవాలు బాగా గుర్తుంటాయి. కలలు భౌతిక ప్రపంచానికి మరియు సూక్ష్మ ప్రపంచానికి వంతెన లాంటివి. మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మనకు భౌతిక ప్రపంచమే కాకుండా మరొక ప్రపంచం ఉంది. అదే సూక్ష్మ ప్రపంచము. వీటినే ఆస్ట్రల్ ప్లేన్స్ అంటాము. అలాగే భౌతిక శరీరమే కాకుండా మరొక శరీరము కూడా ఉంది. దీనినే ఆస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరము అంటాము.